మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రేవంత్ రెడ్డి గెలుపు మనదే. ఎమ్మెల్యేలు సమిష్టగా పనిచేయాలి. రోజుకో అసెంబ్లీ సెగ్మెంట్లో సభ నిర్వహణ. 12న జనగామలో మొదలు. బీజేపీకి బూత్ స్థాయి నెట్వర్క్ లేదు. బీఆర్ఎస్కు గెలిచే శక్తి లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భువనగిరి సెగ్మెంట్ లీడర్లతో రివ్యూ మీటింగ్. నేడు ఢిల్లీకి రేవంత్, రేపు సిఈసి మీటింగ్. సో ఎమ్మెల్యేలంతా కూడా సమిష్టగా పనిచేయాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న భువనగిరి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో భువనగిరి అభ్యర్థులు, భువనగిరి ఎంపీ క్యాడర్ మొత్తం కూడా కాంగ్రెస్ లీడర్లు, సో వీళ్ళందరినీ కూడా పిలిపించుకొని రాజగోపాల్ రెడ్డి గారి ఇంట్లో నిన్న జూబ్లీ హిల్స్లో మరి వీళ్ళందరితోటి భేటీ అయినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. సో 12న జనగామలో మరి సభ ఉండబోతుందని కూడా చెప్తా ఉన్నారు. రోజుకో అసెంబ్లీ సెగ్మెంట్లో సభ నిర్వహించబోతున్నారు. అండ్ అదే రకంగా 12న జనగామలో మొదలు. బీజేపీకి బూత్ స్థాయి నెట్వర్క్ లేదు. అయితే ఇక్కడ బీఆర్ఎస్కు గెలిచే శక్తి లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భువనగిరి సెగ్మెంట్ లీడర్లతోటి రివ్యూ మీటింగ్లో ఎన్నో విషయాలు అయితే మాట్లాడినప్పటికీ ఇక్కడ మనం ఒకసారి చూద్దాము. భువనగిరి విషయానికి వస్తే బీఆర్ఎస్ కాంపిటీషన్ లేదు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా బీసీ వర్సెస్ రెడ్డి, చామాల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్, అండ్ అట్లనే బూర నర్సయ్య గౌడ్ ఏమో బీసీ ఫ్రమ్ బీజేపీ. సో ఈ రెండు క్యాడర్ మధ్యలో మనం చూస్తే చామాల కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా కొత్త, ఆయన రేవంత్ రెడ్డి గారికి మంచి మిత్రులు. అండ్ ఉద్యమంలో కూడా ఎన్నోసార్లు గత ప్రభుత్వంలో కూడా కొట్లాటల మధ్యలో కేసులు పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ బూర నర్సయ్య గౌడ్ గారు మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, డాక్టర్. సో ఎక్కువ కాంట్రవర్సీస్కి పోరు. ఆయన చాలా సాఫ్ట్ మైండెడ్గా ఉంటారు. సో గతంలో కూడా భువనగిరి ఎంపీగా పనిచేశారు కాబట్టి అందులో బీసీ నేత. సో గ్రౌండ్లో కూడా ఎప్పుడు కూడా గ్రౌండ్లో తిరుగుతూ ఉంటారు. సో ఇట్లా ఈ రకంగా చూసుకున్నట్టయితే కొద్దిగా ఈ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మంచి గట్టి ఫైటే భువనగిరిలో కూడా ఇవ్వబోతోంది. అయితే బీసీ నినాదం అనేది వర్కౌట్ అయితే కనుక బీసీలందరూ కలిసి కట్టుగా మరి ఒక బీసీని గెలిపించుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువ గ్రాఫ్ బూర నర్సయ్య గౌడ్ గారికి ఎక్కువ కనబడతా ఉంది. సో లేదు అదర్వైజ్ అంటే అప్పుడు చామాల కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్కి వేయాలి అనుకుంటే కనుక అటు సైడ్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉందని మాత్రం క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది. అండ్ అదే రకంగా మెట్టు దిగుతున్న రేవంత్ లోక్సభలో పార్టీ గెలుపు కోసం భేషజాలను పక్కన పెట్టి సమిష్టి కృషి. స్థాయి తేడా లేకుండా నేతల ఇండ్లకు. తాజాగా రాజగోపాల్ రెడ్డి నివాసంలో సమావేశం. రానున్న రోజుల్లో మరికొన్ని మీటింగ్లు. తప్పదు అంటే అవసరం ఉన్నప్పుడేమో మనమే వెళ్తాము, అవసరం లేనప్పుడేమో అసలు ఏమంటాము, ఎవర్రా బై నువ్వు అంటాం. సో ఇదే పరిస్థితి అయిపోయింది. సో మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు ఎవరిని కూడా కలుపుకపోలేదు అన్న టాక్ అయితే జోరుగా వినబడింది కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, గాంధీ భవన్లో కావచ్చు. కానీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సో మళ్ళీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఎట్టకేలకు రేవంత్ రెడ్డి అయితే దిగిండు, అందరింటికి వెళ్తున్నాడు అని చెప్పి కూడా క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తున్నటువంటి అంశం. రాష్ట్రానికి ప్రియాంక గాంధీ వచ్చే నెల ఫస్ట్ వీక్లో లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం మరి ప్రియాంక గాంధీ రాబోతుందని కూడా క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది.